జమ్మూ కాశ్మీర్లో 10 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 90 స్థానాల్లో నేడు తొలి విడతలో ప్రజలు 24 మంది ఎమ్మెల్యేలను ఎన్నుకోబోతున్నారు. పీర్ పంజాల్ పర్వత సానువులకు అటూ ఇటుగా జమ్మూలో 3, కశ్మీర్లో 4 జిల్లాల్లో విస్తరించి ఉన్న స్థానాల్లో ఉగ్రవాద దాడుల ప్రమాదం కూడా పొంచి ఉన్నందున బందోబస్తు అధికంగా ఉంది. 5 ఏళ్ల క్రితం ప్రత్యేక ప్రతిపత్తిని, రాష్ట్ర హోదాను కోల్పోయి దేశంలో అతిపిన్న వయసు గల కేంద్రపాలిత ప్రాంతంగా అవతరించిన చోట సుప్రీంకోర్టు విధించిన గడువు మేరకు జరుగుతున్న ఈ ఎన్నికలను యావత్ ప్రపంచమూ ఆసక్తిగా గమనిస్తోంది. అప్పట్లో 2 పార్టీలే చక్రం తొప్పిన వాతావరణం ఇప్పుడు మారిందని, క్షేత్రస్థాయి పరిస్థితుల్లోనూ మార్పు వచ్చిందని చాలా మంది అంచనా. నియోజకవర్గాల పునర్విభజన, రిజర్వేషన్లలో మార్పు చేర్పులో భారతీయ జనతా పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా జరిగాయని స్థానిక పార్టీలు ఆరోపించిన విషయం తెలిసిందే. వీటికి తోడు ఎంతో కాలంగా ఈ పార్టీలు ప్రజలతో ప్రత్యక్ష సంబంధం లేకుండా ఉండిపోవడం కూడా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయవచ్చు. అబ్దుల్లాలు, ముఫ్తీలు తమ ఉనికి చాటుకోవడానికి ఎన్నడూ లేనంతగా కష్టపడవలసి వస్తున్నదని విశ్లేషకుల వాదన. ప్రత్యేక ప్రతిపత్తి విషయంలో ఒక్క మాటగా ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీలు ఎన్నికల క్షేత్రంలో వేరుదారుల్లోనే పోతున్నాయి. అబ్దుల్లాల పార్టీ ప్రస్తుతం కాంగ్రెస్తో పొత్తులో ఉంది. ఈ కూటమిదే కాస్తంత పైచేయి కావచ్చునని అంటున్నారు. ఈ పార్టీల కంటే బీజేపీకి ఈ ఎన్నికల్లో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏ మేరకు లబ్ధి చేకూరుతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే రాష్ట్ర హోదా ఖాయమని బీజేపీ గట్టిగా హామీ ఇస్తోంది. మళ్లీ ప్రత్యేక ప్రతిపత్తి అంటూ ఎవరూ హామీ ఇచ్చినా ప్రజలు నమ్మవద్దని, అది ఎవరి తరమూ కాదని బీజేపీ పెద్దలు గట్టిగా చెబుతున్నారు. ప్రత్యేక ప్రతిపత్తిని తిరిగి తెస్తానని నేషనల్ కాన్ఫరెన్స్ చెప్పుకుంటున్నప్పటికీ కాంగ్రెస్ నేరుగా ఈ మాట అనకుండా రాష్ట్ర హోదా విషయంలో మాత్రం గట్టి హామీ ఇస్తోంది. స్థానిక అవసరాలు, ప్రయోజనాలకు అనుగుణంగా కొన్ని స్థానాల్లో ఈ 2 పార్టీలు ఫ్రెండ్లీ కంటెస్ట్కు దిగుతున్నాయి కూడా. నేటి నుంచి 3 విడతల్లో సాగే ఈ ఎన్నికల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారా అన్నది ప్రశ్న. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఉత్సాహంగా ఉన్నమాట నిజం. కానీ ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఊహించని పరిణామాలు అనేకం చూశారు. పీడీపీతో పొత్తు తెగదెంపులు చేసుకున్న బీజేపీ రాష్ట్రపతి పాలనతో కొత్త అంకానికి తెరతీసింది. గవర్నర్కు సైతం చివరి వరకు ఏమీ తెలియని స్థితిలో వేలాది సైనిక బలగాలు మోహరింపు మధ్య స్వయం ప్రతిపత్తి రద్దు, స్థానిక నేతల సుదీర్ఘ నిర్బంధం, ప్రజల మీద, మీడియా మీద నెలల తరబడి కొనసాగిన ఆంక్షలు, అణచివేతలు తెలిసినవే. ఈ నిర్బంధ వాతావరణంలోనే ఏకపక్షంగా అక్కడ అనేక కొత్త నిర్ణయాలు జరిగాయి, చట్టాలు వచ్చాయి. అభివృద్ధి పేరిట పెట్టుబడులకు వెలుపలి వ్యక్తులకు తలుపులు తెరుచుకున్నాయి. 370-35A తొలగిన తర్వాతే జమ్మూ కాశ్మీర్ అన్ని విషయాల్లోనూ బాగుపడిందని కేంద్రం చెప్పుకుంటోంది. అనేక పథకాల ద్వారా వేల కోట్లు కుమ్మరించి దాదాపు అన్ని రంగాల్లోనూ విస్తృతమైన మార్పు తెచ్చిన మాట నిజం. పెట్టుబడులు ప్రవహించటంతో పాటు వివిధ వ్యవస్థల్లో ఉన్న జడత్వం కూడా చాలా మేరకు వదిలింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయని అంటారు. ఇటీవలి వరుస ఉగ్రదాడులు జరిగినప్పటికీ గతంలో కంటే ఉగ్రవాదం బాగా తగ్గిందని, తాము చేపట్టిన ప్రాజెక్టులతో ప్రజల మధ్య, ఆయా ప్రాంతాల మధ్య అనుసంధానం పెరిగిందని ఢిల్లీ బీజేపీ పెద్దలు ఎన్నికల ప్రచార సభలో చెప్పుకుంటున్నారు. ఇటీవలి లోక్సభ ఎన్నికల పోలింగ్ ఎంతో చక్కగా జరిగిన నేపథ్యంలో ఇప్పుడు తమకు మరింత ముఖ్యమైన ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల భాగస్వామ్యం అంతకంటే ఎక్కువగా ఉంటుందనడంలో సందేహం అక్కర్లేదు. అయితే 10 ఏళ్ల పరిణామాలన్నింటినీ బుర్ర నుంచి చెరిపేసి, సెంటిమెంట్ వదిలేసి డెవలప్మెంట్ మాత్రమే చూస్తారా అన్నది ప్రశ్న. ఢిల్లీ పక్షాన ఏకపక్షంగా వ్యవహరించే లెఫ్టినెంట్ గవర్నర్ కాక తమ గోడు వినే స్థానిక నాయకులు కావాలనుకుంటున్న ప్రజలు ఎంత తెలివైన ఎంపికలు చేసుకుంటారో చూడాలి.